అమ్మో జరసేపు సపడేకుందునా లేకపోతే ఈ నోటికి ప్లాస్టర్ వేసుకుందునా అనే డౌట్ వస్తుంది మీకు సుతకి ముచ్చటినాక యోగి ఫోన్ల గిట్ల రమ్మి ఆడుర్రి పైసలు గెలుచుకోర్రి ఖాళీగా ఉన్నప్పుడు గిట్ల ముక్కలాడితే లక్షల పైసలు వస్తాయి ఉల్లా అనగానే టకా టకా ఒత్తి పైసలు కమాయించాలనుకుంటారు కదా గీ ఆన్లైన్ జూదం యాప్ను తిన్నగా తినటోడు బుద్ధిని ఎట్లా నట్టేయడం ముస్తుందో తెలియంది కాదు కదా మనకు ఏమోనుల్లా రాతను ఆ బ్రహ్మరాయాలు కానీ ఆటిని మాత్రం ఆన్లైన్ రమ్మీలు బెట్టింగ్ యాప్లు మార్చబట్టే ఇది ఎక్కడి దారుణమో ఏమో పోర్రిగా కడుపుతోటి ఉన్న పెండ్లానికి సీమంతం వేడుక చేయాలని దుబాయ్ దేశం కెంచి సంబరంగా ఊరికొచ్చిండు అశోక్ అనే అల్లుడు. ఇంట్లో చూస్తేనేమో చుట్టాలు పక్కాలు వచ్చి ఫుల్ హడావిడి నడుస్తుంది. ఇంతటి శుభకార్యం ఇంట్లున్నా సరే గీ అల్లునికి మాత్రం రమ్మి పిచ్చి అస్సలు పోలేదట. అలవాటు పడ్డ పానం ఆగమగమన్నట్టు అందరు పడుకున్నా సరే తెల్లారదాంక కండ్లు కాయలు కాస్తట్టు ఫోన్ పట్టుకొని ఆన్లైన్లో రమ్మి ఆడుతూనే ఉండు. ఇక రాత్రంతా నిద్ర లేకుండా జూదం ఆడితే మెదడు ఖరాబ్ కాక ఏమైతే చెప్పుర్రి. పైసలు పోతున్నాయో ముఖం మొత్తుకుంటుందో తెలియదు కానీ ఫోన్లో ముక్కలు తిప్పుడే పనిగా పెట్టుకుంటూ గీ దుబాయ్ బాబు. అట్లా తెల్లారదాక ఫోన్లో ముక్కలాడుతున్న అల్లుని చూసి 60 ఏండ్ల వయసున్న మామ సుబ్రహ్మణ్యము జర మందలిచ్చిండట. ఏందిరా ఈ రమ్మి పిచ్చి తెల్లందాకా ఫోన్ పట్టుకుని ఆడుతున్నావు జర వండుకోరాదా అని మంచి మాటలు చెప్పిండు 4. గంతే ఆ జూదం పిచ్చితోటి ఆల్రెడీ మైండ్ బ్లాక్ అవుతున్న అల్లునికి ఎక్కలేని కోపం వచ్చి కన్నతన్ రసొటే మామను కడదేర్చిండుల్లా. సుబ్రహ్మణ్యంను కొడితే కాలం చేసిండు పాపం. ఛాతి మీద బలంగా గుద్దే వరకు ఆ ముసలి పనం తట్టుకోలేక అక్కడికక్కడనే గాల్లో కలిసిపోయింది. చూసిర్రాబాయి ముక్కలాడొద్దన్నందుకు ప్రాణం తీసే వింత పశువు లెక్క మారిపోయారు గీళ్ళు. ఏమైందో ఏమనుల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగుండబట్టే మరి. ఈయనకి నేను రెండో కూతుర్ని, ఇతను మా నాన్న. మొన్న నైట్ ఉండేసి మా బావ ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటా ఉంటే మా నాన్న ఉండి అమౌంట్ అంతా పోగొట్టుకొని గొడవ చేసుకుంటా అన్నాడు మా అక్క మీద. అందుకనేసి మా నాన్న ఉండి ఎందుకు మనకి ఇవ్వండి అని చెప్పి మందులు ఇస్తా ఉన్నాడు. మందులు ఇచ్చేసి పనుకొని ఆయన సెలవు చూసుకుంటా ఉన్నాడు. మా బావ తాగేసి ఉన్నాడు. మత్తులో వచ్చి మా నాన్న ఇట్లు నేరుగా పనుకుంటే తల దగ్గర నుంచి అట్లా ఎగిరి గుండెల మీద కూర్చునేస్తాడు మోకాలతో. అంతటితోనే మా నాన్నకి గుండెలో చీనిపోయి మా నాన్న సగం ప్రాణం పోయింది సార్. మామ చచ్చిపోగానే అల్లునికి అసలు మ్యాటర్ అర్థమై అక్కడికించి కతర్రాక జంపైండు. కానీ పోలీసులు ఊకుంటారు. పూతల పట్టు సిఐ సారులు రంగంలోకి దిగి అల్లుడి మొబైల్ సిగ్నల్ ఎక్కడున్నాయో అని గాలించిర్రట. చివరకు వెంకటగిరి తన దాక్కున్న అశోక్ను పక్కా స్కెచ్ చేసి పట్టుకుర్రు. నిందితుడి మీద హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపుతుర్రు. జూదం యాడ్లు ఇచ్చేటోళ్ళు కోట్లల్లో సంపాదిస్తుంటే అది నమ్మి ఆడేటోళ్ళు మాత్రం ఇట్లా సంసారాలను గుల్ల చేసుకుని జైలు పాలు కాబట్టి. తినటోడికి బుద్ధి ఉండాలి కానీ గీ ఆన్లైన్ రమ్మి ఎంతటి దారుణానికి దారితీస్తుందో చూసిర్రు కదా మరి. పాపం ఇల్లంతా నాశనమాయే. అటు తండ్రి లేకపాయే, ఇటు లేకలేక వచ్చిన మొగుడు జైలు పాలాయే. కడుపులో బిడ్డుండే పాపముల్లా ఆమె కట్టం పగల్లోకి సుత రావద్దు. రాత పడగను రాతను గీ రమ్మీలు ఆన్లైన్ గేములు బెట్టింగ్ యాప్లు రాతను మార్చబట్టే. ఇకనన్నా మారండి జర జనాలు.